జరుగుతుంది. ఉపాధి హామీకి నిధులు కేటాయించాలి, పని దినాలు పెంచాలనేసి, పని కూలీ కూడా పెంచాలనేసి ఈ రోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. విద్యారంగాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి. 10 లక్షల ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయాలనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, విభజన హామీ చట్టాలను అమలు చేస్తామనేసి 10 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును నిర్మించాలి, అమరావతిని నిర్మించాలనేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలి, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు నిధులు కేటాయించి ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలనేసి, వలసలు నివారించాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. కేటాయించాలి రాయలసీమకు, సత్యసాయి జిల్లాకు నిధులను కావాలి, కేటాయించాలి రాయలసీమకు, సత్యసాయి జిల్లాకు నిధులను వెంటనే కావాలి. సిపిఎం జిందాబాద్. విద్యారంగానికి నిధులు ఇవ్వాలి, విద్యారంగానికి నిధులు ఇవ్వాలి, ఉపాధి హామీకి నిధులు ఇవ్వాలి, ఉపాధి హామీకి నిధులు ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచాలి, ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్.